అందుకే నా సహోదరు యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడను మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమనెను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తండ్రిని దూరం చేసుకొని నువ్వేం చేస్తావు? ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, తండ్రిని దూరం చేసుకొని నువ్వేం చేస్తావు? నువ్వేం చేయగలుగుతావు? సార్ ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు గురించి మనందరికీ తెలుసండి. తండ్రితో ఉన్నంత కాలము తన జీవితం రాజ భోగాలుగా ఉన్నది, రాజ సింహాసనంలో ఉండట్టుంది. తండ్రితో ఉన్నప్పుడు, తండ్రితో కలిసినప్పుడు, తండ్రితో నడుస్తూ జీవిస్తున్నప్పుడు తన జీవితానికి ఎదురనేది లేదండి. తండ్రి మాట వినకుండా, తండ్రి మాటకు లోబడకుండా, తండ్రి చెప్పిన మాట వినకుండా ఏం చేశాడో తెలుసా? తన ఆస్తి అంతా తీసుకొని దూర ప్రాంతాలకు వెళ్ళాడు. ప్రక్క చెల్లితమ్ముడా, తీసుకెళ్ళిన ఆస్తి ఎంత పాడు చేసుకున్నాడు. చివరికి తినటానికి కూడా తిండి లేక ఎక్కడ కూర్చున్నాడు చూసావరా? ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? పందులు తినే పొట్టు కాడ కూర్చొని పందులు తినే పొట్టు తినటం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఎక్క చెల్లితో తమ్ముడా, ఈ మాటలు ఏమిటండి? నీవు పరలోకములో ఉన్న తండ్రితో నువ్వు ఉంటే సమస్తం నీకే, నీయే. తండ్రి ఇచ్చే నీయే, నీది కూడా నీకే, తండ్రి కూడా నీకే. ఇప్పుడు ఎక్క చెల్లితో తండ్రితో ఉంటే నీ జీవితం ఆనందకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది.